గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే థర్స్డే అయితే కనుక మేము మార్నింగ్ అంతా వాషింగ్, క్లీనింగ్ ఎక్సెట్రా పనులన్నీ చేసుకుని అయితే ఎగ్జాక్ట్గా 3కి అయితే మచిలీపట్నం బయలుదేరిపోయాం షాపింగ్కి. అయితే మేమే షాపింగ్కి లేట్ అనుకుంటే ఎక్స్ట్రా పనులు కూడా మాకు ఏంటంటే ఇంట్లో మనకి దినాలకి వాటికి ఇచ్చే కొన్ని సామాను మన పూజకి వాటికి పనికిరావు కదా. సో వాటిని అయితే ఇచ్చేసి ఏమైనా తీసుకుందాము అనుకున్నాం. అది 5 kgs అండ్ అబవ్ అయితే దానికి 270 రూపీస్ సంథింగ్ అట్లా ఇచ్చారు. సో నేనైతే ఇది ఇంట్లో సరుకులు పెట్టుకోవడం కోసంగా అయితే ఈ వస్తువు అయితే తీసుకున్నాను అనమాట. స్టాండ్ ఇది వచ్చేసి 1000 రూపీస్ చెప్పారు. సో అవి మాకు సామానం ఇచ్చాం కదా, వాటికి కట్ చేసుకుని 700 రూపీస్ తీసుకున్నారు. తర్వాత రూపు కొనడానికి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి రూపు మామూలే కదా. సో అమ్మ అయితే మనీ ఈసారి అవైలబుల్గా లేదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఉన్న రూపులు 2 కూడా ఇచ్చేసి ఇంకొకటి అయితే తీసుకుంది. మాకే ఎక్స్ట్రాగా ఇంకా 900 రూపీస్ అయితే వచ్చాయి. రూపు సంథింగ్ 4700 అట్లా అయితే పడింది. తర్వాత అమ్మకి సర్జరీ అయ్యింది కదా, యాక్సిడెంట్ అయ్యి. సో నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందని. సో అప్పుడు కొంచెం మెట్టలు కొన్ని పట్టట్లేదు వేలికి, అలాగే పట్టీలు వచ్చేసరికి ఆ యాక్సిడెంట్ వల్ల రాడ్ కిందకి దిగట్లేదు అని చెప్పేసి పట్టీలు అయితే తీసుకుందామని వచ్చాము. సో పట్టీలు చూస్తున్నాం అనమాట. మేము గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైనా సరే హైదర్ షాప్లో కొంటాము బందర్లో. సో ఫస్ట్ రూపు తీసుకున్నాము, తర్వాత పట్టీలు అయితే చూస్తున్నాము. కొన్ని నచ్చాయి. నేను అన్నాను అమ్మ నీకు దిష్టి ఉంది, ఆ నల్ల పూసలు ఉంది కదా అది వేసుకో అంటే నాకు వద్దు అలాంటివి అని చెప్పేసి అనింది. సో అయితే ఇంకా మేము చాలా తీక్షణంగా అయితే చూస్తున్నాము ఏవి తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ బంగారం షాప్లో కూడా పాత బంగారం ఇచ్చి కొత్తది తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా పాత పట్టీలు ఇచ్చి కొత్తవి తీసుకుంటున్నాము. అంటే ఇంకా ఎక్స్ట్రా మనీ మేమేం పెట్టకుండా ఉన్న వాటిల్నే ఎక్స్చేంజ్లా చేసేస్తున్నాం అనమాట. సో పట్టీలు వచ్చేసి అమ్మ పాత పట్టీలు చాలా ఎక్కువ కాస్టే అనమాట, అందుకని అవి ఇచ్చేసాము. నేను ఫస్ట్ ఇది చూసాను, నాకు నచ్చింది. తర్వాత మొత్తానికి అది వేయిస్తే ఇది 6 తులాలు ఉంది. వెండి 6 తులాలు 850 సంథింగ్ అలా ఉంది. సో మొత్తానికి మాకు ఇక్కడ కూడా ఆ పట్టీలు ఇచ్చేసి ఇంకో పట్టీలు తీసుకోవడం వల్ల 250 రూపీస్ ఇక్కడ కూడా రిటర్న్ అయితే వచ్చాయి. తర్వాత మెట్లు పిల్లలు అంటారు కదా, సో అవి కూడా తీసుకుంటున్నాం. అండ్ షాప్లో అక్క కూడా కనిపిస్తానన్నారు. చక్కగా నవ్వుతూ అయితే పట్టీ పట్టుకుని అయితే కనిపిస్తున్నారనమాట హాయిగా. నెక్స్ట్ ఇంకా అమ్మ పట్టీలు పెట్టేసుకున్న తర్వాత అయితే కనుక, అంటే పట్టీలు పెట్టుకోలేదు, ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మేము అమ్మవారి దగ్గరే పెట్టుకోవాలని చెప్పేసి అమ్మని పెట్టుకోవద్దని చెప్పాను. సో ఇదనమాట సిల్వర్ షాప్ అయితే కనుక. నెక్స్ట్ ఇవి మెట్లు పాతవి కూడా ఇచ్చేసి, అంటే ఒక లెగ్కి సెకండ్ ఫింగర్కి పట్టట్లేదు అనమాట ఈ సర్జరీ వల్ల. కానీ ఒకటి కొత్తది పాతవి ఎందుకని చెప్పేసి మొత్తం అన్ని పాత మెట్టలు పిల్లలు అన్నీ ఎక్స్చేంజ్ చేసేసి కొత్త మెట్టలు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. సో అవి ఇచ్చేసి ఇవి కూడా తీసేసుకున్నాము. సో ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే కనుక మాది అంటే కొద్దిగా షాపింగ్ అయినట్టు వచ్చిన వాటిల్లో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను నా ట్యూషన్స్ నేను చెప్పి సంపాదించిన అమౌంట్తో అయితే కొట్టింటి దగ్గర ఆల్రెడీ మాకు బిజినెస్ అంటే కొట్టుకు సంబంధించి కంపెనీ వాళ్ళు ఇచ్చిన పెప్సీ, థమ్స్అప్ వాళ్ళ ఫ్రిడ్జ్, అలాగే మళ్ళీ ఇంట్లో నార్మల్గా అంతకుముందు అక్కడే ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ ఆ షాప్ అక్కడ నుంచి తీసుకొస్తే పెరుగు ప్యాకెట్లు, పాలు, అలాగే కొన్ని వెజిటేబుల్స్ అక్కడ పెడతారు, వ్యాపారానికి అడ్డు వస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ లేకుండా ఉండలేం కదా. అయితే అయిందని చెప్పి 3వ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి రెడీ అయిపోయాం. సో ఆ కుక్కర్కి వేసినందుకు 300 అంట. అంటే మొత్తానికి ఆ బెల్ట్స్ అవి కలిపి అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా వచ్చి సోడా అయితే తాగాము. అండ్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర కాలనీ ఇంటి దగ్గర ఉండడానికి 4 గడియారాలు ఉన్నాయి, కానీ ఏది ఇప్పుడు ఆడట్లేదు ప్రస్తుతానికి. సో అలా ఆడని గడియారం ఇంట్లో పెట్టుకోకూడదు కాబట్టి అవి తీసేసి ఒక గడియారం కొందామని అయితే వచ్చాము. సో ఇది రత్న వాచ్ అండ్ కో షాప్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటున్నాం కోనేరు సెంటర్లో అయితే, మాకు బందర్ కోనేరు సెంటర్లో. ఇక్కడ వచ్చేసరికి చాలా గడియారాలు చూసాము, మాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మాకు 700 అండ్ అబోవ్ చెప్పారు. కొంచెం బేరం ఆడాము, మొత్తానికి మాకు 650 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ప్యాక్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొన్ని కర్టెన్స్ పాడైతే ఈ 2 కర్టెన్స్ తీసుకున్నాము. 2 కర్టెన్స్ మీద
అండ్ 2 కర్టెన్స్ 3 బ్లౌజ్ పీసులు తీసుకున్నాము. మొత్తం కూడా రెండిటి మీద 600 అండ్ అబవ్ అలా అయ్యింది. ఇంకా ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, పెప్స్ అండ్ షాప్కి అయితే వచ్చేసాం. దారిలోనే మాకు కనిపించింది. యాక్చువల్గా మేము అనుకున్న బడ్జెట్ 15,000 మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ కొట్టింటి దగ్గర డబల్ డోరే ఉండింది. సో ఎందుకు ఇంకా అనుకున్నాము. బట్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా మాకు 19కే వస్తుంది అని చెప్పారు. కానీ నాకు సింగిల్ డోర్ది ఈ రిఫ్రిజిరేటర్ అయితే బాగా నచ్చింది అనమాట. దానికి పైన మనకి టచ్ అంటే మామూలుగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా అందుకని నేను ఇంకా ఆ ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాను. బాగుంది కదా ఫ్రిడ్జ్. మీకు ఎలా అనిపించింది? ఇంకా మొత్తానికి ప్యాకింగ్ అయితే చేసేసి ఒక ఆటో మాట్లాడేసుకున్నాము 500 రూపీస్కి. సో వెనకాల అయితే కనుక ఫ్రిడ్జ్ అయితే కట్టేస్తున్నారనమాట. సో ఆ తర్వాత మేము ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. ఫ్లవర్స్ మెయిన్ కదా పూజకి, మనకి ఫ్లవర్స్ ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాము. అమ్మ ఇంకొక వైపుకి వెళ్ళి అరటిపళ్ళు, తమలపాకు, వక్క అవి కూడా తెచ్చేసింది. ఇంకన్నా మర్చిపోయామా లేదా అని గుర్తు చేసుకుంటున్నాం అన్నట్టు పూజకి. తమలపాకులు అవన్నీ కూడా తీసేసుకున్నాము. సో ఇంకా ఫ్రిడ్జ్ కట్టేసిన తర్వాత అయితే కనుక ఆటోకి ఇంటికైతే వచ్చేసి దింపేసామన్నమాట. ఆటో అంకుల్కి, అట్లనే ఇంట్లో పక్కన తమ్ముడు వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళకి. ఇంకా కూల్ డ్రింక్ తీసుకొచ్చి అయితే ఇచ్చేసాను. సో మొత్తానికి ఇది ఫ్రిడ్జ్ అయితే ఆ రోజు నైటే ఓపెన్ చేసేసామన్నమాట. నేను ఇది నెక్స్ట్ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. లోపల మనకి డీప్ ఫ్రిడ్జ్ ఇలా మొత్తం అంతా వచ్చింది. ఇంకా ఆర్గనైజ్ అయితే చేయలేదు, ఏవో కావాల్సిన కొన్ని ఐటమ్స్ మాత్రమే పెట్టుకున్నాము. అండ్ ఆనియన్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి కింద ఇచ్చారు మనకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ అమౌంట్తో తీసుకోవడం. మొత్తం టోటల్ రిఫ్రిజిరేటర్ కాస్ట్ వచ్చేసరికి మాకు 22,000 అయితే పడింది అనమాట. సో మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.